హాయ్ వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి ట్రావెల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ యానిమల్ పార్క్ ఇన్ ఇండియా. అవునండి, యానిమల్ పార్క్ ఫస్ట్ ఏంటంటారా? లేదు నాన్న, నేను అది కలిసి నేను ఎందుకు పట్టుకుంటాను. మేము ట్రైన్ దట్ ఇట్ విల్ నాట్ అటాక్. ఏ జంతువు అయినా రెండే రీజన్స్. అలాంటి పార్క్ వేరే ఎక్కడా లేదండి, మన హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ మనం వరల్డ్ లైఫ్ని ముట్టుకొని టచ్ చేసి వాటికి ఫీడ్ అనేది ఇవ్వచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ పేరే కచ్చే రాస్తే. సో ఇదేంటంటే మెయిన్గా న్యాచురల్ అవేర్నెస్ సెంటర్ అనమాట. అంటే నేచర్ మీద అవగాహన పెంచడానికి, నేచర్ మీద అవగాహన తీసుకురావడం కోసం ఈ ప్రదేశాన్ని అనేది ఈ విధంగా నిర్మించారు. సో ఏంటంటే నేచర్ ఇంటరాక్షన్ అనేది బాగా చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అండి. కచ్చే రాస్తే అన్నారం దుండిగల్ హైదరాబాద్లో ఉందండి. ఇక్కడ ఎంట్రన్స్లో బాగా స్పేస్ అయితే ఉంది, అంటే బైక్ అండ్ కార్ పార్కింగ్కి. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, 600 రూపీస్ పర్ పర్సన్. బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ. టైమింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటారు. అండ్ బుధవారం అయితే వెళ్ళకండి, ఎందుకంటే బుధవారం వీళ్ళకి హాలిడే క్లోజ్ ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఇలా చెయ్య మీద బటర్ఫ్లై స్టాంప్ వేస్తారనమాట. బాగుంది కదా. లోపలికి వెళ్ళిన తర్వాత పాండ్ ఉంది. ఈ పాండ్లో దాదాపు 400 to 500 చేపలు ఉన్నాయి. అంటే ఇక్కడ నేచర్ లైఫ్ అనేది చాలా డెవలప్ అయిందనమాట. ఇక్కడ ఈ చెరువులో కొన్ని చేపలు వేయడం ద్వారా ఏంటంటే కప్పలు వచ్చాయంట. అలానే కప్పలతో పాటు కొన్ని చిన్న చిన్న పురుగులు, పాములు, ఆ పురుగులు వాటి కోసం తినడానికి బర్డ్స్ వచ్చాయి. సో ఏంటంటే నేచర్ అనేది అలా డెవలప్ అయిపోయింది. ఫ్రెష్ ఆక్సిజన్ ఎంజాయ్ చేస్తూ అలా మనం ఆల్మోస్ట్ నడుచుకుంటూ వెళ్తే డొమెస్టిక్ యానిమల్స్ రీచ్ అవుతాము. తర్వాత అలానే ఆస్ట్రిచ్ ఉంటుంది, అండ్ పక్కనే ఏవియరీ అన్ని చాలా 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 బాగుంటుందండి. నేచర్ లవర్స్ అలానే యానిమల్ అండ్ వైల్డ్ లైఫ్ లవర్స్కి అయితే చాలా చాలా హ్యాపీ ప్లేస్ అని చెప్పొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సాధారణంగా మనం యానిమల్స్ని చూసే జూ పార్క్స్కి వెళ్తే దూరం నుంచి చూస్తాము, వాటిని ముట్టుకోవడానికి అయితే ఉండదు, అలౌ చేయరు. ఇక్కడ మాత్రం మనం యానిమల్స్ దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేసి మచ్చిక చేసుకొని వాటికి తినిపించవచ్చు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఎక్స్పీరియన్స్ అనేది, చెప్పలేము మాటల్లో. వెళ్ళి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. సో ఇలా వాక్ చేస్తూ నేచర్లో వెళ్తుంటే చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో. అండ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రఫీ తీసే వాళ్ళకైతే ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి, వాటిని క్యాప్చర్ చేసి మంచి మంచి ఫోటోగ్రఫీ కూడా చేయొచ్చు. వెరీ వెరీ నైస్ ప్లేస్ అండి. పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తారండి. యానిమల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి, ఇక్కడ కౌస్ ఉన్నాయి, అలానే డాంకీ, అండ్ ఏంటంటే ఇక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి. చాలా బాగుంటుందండి. అలా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పాండ్లో మనకి చాలా చేపలు కనిపిస్తాయి, పెద్దవి చిన్న సైజ్, చాలా మంచిగా అనిపిస్తుంది. వాటర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మీకు అక్కడ కింద చేపలు తిరిగేది ఉంది. సో ఇలా మనం డొమెస్టిక్ యానిమల్స్ ఉన్న దగ్గర వచ్చేసాము. స్లాటర్ హౌస్ నుంచి తీసుకొచ్చారంట. సో ఇక్కడ వాటి పాలు అయితే ఏం తీయరో, వాటికి ఫుడ్ అయితే ఇస్తారు. అండ్ దే ఆర్ టేకింగ్ లైక్ రెస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్లో లాగా రెస్ట్ తీసుకోలాగా కౌన్స్ని ఇక్కడ పెట్టారు అని చెప్పారు ఓనర్ గారు. అండ్ అలానే ఇక్కడ పక్కనే డాంకీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా పిల్లలు గడ్డి తినిపిస్తున్నారు. లోపలికి వెళ్ళాలన్నా కూడా మనం గేట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా బయట నుంచే వాటికి చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ బాతులు కూడా ఉంటాయి, అవి అయితే ఇంకా సో మచ్ క్యూట్. అక్కడ ర్యాబిట్స్ అయితే ఇంకా క్యూట్. బేబీ ర్యాబిట్స్ కూడా ఉంటాయి, పెద్ద ర్యాబిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి క్యూట్ క్యూట్ బేబీ ర్యాబిట్స్ అనమాట. ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి, అండ్ ఆస్ట్రిచ్ కూడా మనం తినిపించవచ్చు. లోపలికి వెళ్ళి వాటిని ప్యాంపర్ కూడా చేయొచ్చు. సో మీకు ఇష్టం ఉంటే లోపలికి వెళ్ళండి, లేదంటే ఇలా బయట నుంచి వాటికి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక డాగ్ కూడా ఉంది, అండ్ ఈ డాగ్ అయితే డెఫ్ అంట, కానీ చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అప్పుడు నిద్రపోతూ ఉంది కాబట్టి ఇంక దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే అక్కడ బాతులు ఉన్నాయి, నల్లవి తెల్లవి ఉన్నాయి, పెద్దవి చిన్నవి అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో పాండ్లో అయితే ఏమి లేవు, బయటే ఆడుకుంటూ ఉన్నాయి అనమాట. అలానే మనం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ రెప్టైల్స్ కూడా ఉన్నాయండి. అండ్ అబ్బో పెద్ద రెప్టైల్ అండి, దీని పేరు హల్క్ అంట. ఓ మై గాడ్, నాకు చూడగానే అయితే భయం వేసింది. నెక్స్ట్ ద మోస్ట్ అట్రాక్టెడ్ ప్లేస్ ఏవియరీలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. పక్షులన్నీ బయటకి ఎగిరిపోకుండా ఎలా సెటప్ చేశారు బయట నుంచి చూపిస్తాను చూసేయండి. ఇక్కడ నుంచి ఫస్ట్
ఎంట్రన్స్ అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్తే ఇంకా లోపల కొంచెం గ్యాప్ ఇచ్చాక ఇంకొక జాలీ ఉంది, అంటే ఇంకొక చైన్స్తో డోర్ ఉంటుంది. ఆ దాంట్లోంచి మనం లోపలికి వెళ్తే అక్కడ మనం యాక్చువల్గా బర్డ్స్ని అయితే చూస్తాము. అండ్ ఇలా వెళ్తే మొత్తం నేచర్ వాక్ చేసుకుంటూ బర్డ్స్కి మనం చూడొచ్చు. ఉన్నారు కదండి, మొత్తం చెట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. అండ్ ఈ చెట్ల మీద కదా యాక్చువల్గా మరి బర్డ్స్ ఉండేవి. ఇక్కడ ఇలా చూస్తే పైన కూడా మూసేసి ఉంటుంది, అంటే పైనకి ఎగరకుండా ఉండడానికి పైన కూడా మొత్తం క్లోజ్ ఉంటుందన్నమాట. అండ్ ఇలా లోపలికి మనం వాక్ చేస్తూ వెళ్ళి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర సైడ్లో ఫుడ్ ఉంటుంది బర్డ్స్కి పెట్టడానికి. దాన్ని తీసుకొని మనం వాటికి పెట్టచ్చు. వచ్చి మన మీద వాళ్తాయి. బర్డ్స్ అయితే చాలా అంటే చాలా వాళ్తాయండి. ఒక్కొక్కసారి మన తల మీద, భుజం మీద, చేతులు అన్ని చోట్ల వాలిపోతాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు బర్డ్స్ ఎందుకో ఎక్కువ వచ్చి వాలలేదు. 1-2 పక్షులు మాత్రమే వాలాయి ఫుడ్ తీసుకోవడానికి. చాలా జాగ్రత్తగా వాటిని పట్టుకొని కాసేపు మేము వాటితో ఆడుకున్నాము. సో ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. సో ఇందాక చెప్పాను కదా, ఇలా స్టెప్స్ మీదకి వెళ్ళి పైన ఫ్లోర్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళాలి. అక్కడ బర్డ్స్ అన్నీ కనపడతాయి. చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. చూసినప్పుడు అయితే మొత్తం అన్నీ ఒక సర్కిల్ లాగా రౌండ్ వేస్తూ ఉన్నాయి అన్నమాట.
అండ్ ఇక్కడ ఫిరానాస్ ఉన్నాయి. ఇక్కడ ఫీడింగ్ స్టాన్తో మీరు ఫీడింగ్ కూడా చేయొచ్చు అక్కడ స్టాఫ్ని అడిగి. అండ్ లైవ్గా ఉన్న వాటిని అయితే ఫిరానాస్ తినవండి. యాక్చువల్గా మూవీస్లో అయితే అలా చూపిస్తారు, బట్ దీస్ ఆర్ యాక్చువల్లీ స్కావెంజర్స్. ఎందుకంటే డెడ్ బాడీనే తింటాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కలేబరం ఉంది, అక్కడ డెడ్ బాడీ ఉంది అంటే కనుక అక్కడ క్లీనింగ్ పై ఆ బాడీ స్మెల్ వస్తాయి కదా, వాటినే యాక్చువల్గా తింటాయంట. సో ఇది చెప్పాలంటే ఇవి బేసికల్గా క్లీన్ చేస్తున్నాయి, వాటర్ని క్లీన్ చేస్తున్నాయి. So this is from Africa, right? Yeah, this is from Africa, ma'am. You can observe over there. Sure, okay. Capture over there only, please. Sure. It is completely carnivorous animal. It likes to eat only non-veg. Okay. And why they named as Savannah monitor? Because you can only find this species in Africa region. Okay. In Savannah desert. For Okay. the reason they named as Savannah monitor desert. And it can grow up like 3 to 5 feet. You can observe on the board. And Okay. they have a reverse nostrils because they will dig a lot of holes in the nature. Oh, thank You you. can observe we have a bearded dragon from Australia. Okay. Hey, It అక్కడ was ఉంది. basking under the sunlight. Oh, It's from Australia and it is a omnivorous animal. It likes to eat veg and non-veg. okay. And we have వీడియో చూసారు కదా, ఈ ప్లేస్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఏదైనా హాలిడే వచ్చినా వీకెండ్ టైంలో కానీ బయటికి వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా హ్యాంగ్అవుట్ అవ్వాల్సిన ప్లేస్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.